హలో వ్యూయర్స్, గాయత్రి రఘురామ్ మా బాపు బొమ్మకు పెళ్ళంట మూవీతో తెలుగు తెరకు పరిచయమైన చెన్నై సంద్రం. 2002లో ప్రభుదేవా హీరోగా నటించిన చార్లీ చాప్లిన్ అనే చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది గాయత్రి. తెలుగు, తమిళ్, మలయాళం ఇండస్ట్రీలో మొత్తం 14 సినిమాల్లో నటించింది. గాయత్రి తండ్రి మరియు ముత్తాతలు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వారే. గాయత్రి తండ్రి మోస్ట్ పాపులర్ కొరియోగ్రాఫర్ రఘురామ్ 1400 పైగా బాలీవుడ్ సినిమాల్లో కొరియోగ్రఫీ చేశారు. రఘురామ్ తాతగారు 1930లో ఫిల్మ్ డైరెక్టర్. ఇక గాయత్రి 2006లో దీపక్ చంద్రశేఖర్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెళ్లి చేసుకుంది. కానీ అది ఎక్కువ కాలం నిలబడలేదు. 2009లో భర్త నుంచి విడిపోయింది. ఆ తర్వాత కొరియోగ్రాఫర్గా కెరీర్ మొదలుపెట్టి 150 సినిమాలకు కొరియోగ్రఫీ చేసింది. 2014 బీజేపీ పార్టీలో జాయిన్ అయి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తోంది. లేటెస్ట్గా మెగాఫోన్ పట్టుకుని సినిమా డైరెక్ట్ చేస్తోంది. ఎతుమంగి నిండ్రల్ అనే మూవీని డైరెక్ట్ చేస్తూ యాక్ట్ చేస్తుంది కూడా. పోస్ట్ ప్రొడక్షన్ పని జరుగుతున్న ఈ మూవీ రిలీజ్కి రెడీ అవుతుంది. ఇక్కడ విశేషం ఏంటంటే తమిళ హీరో ధనుష్ ఈ మూవీలో పాట పాడుతుండడం. ఏది ఏమైనా ఈ బాపు బొమ్మకి చాలా టాలెంట్స్ ఉన్నాయి. యాక్టింగ్, కొరియోగ్రాఫర్గా, డైరెక్టర్గా, యాక్టివ్ పొలిటీషియన్గా అన్ని టాలెంట్స్ చూపిస్తూ దూసుకెళ్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.